ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త సంచలనం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచం ముక్కున వేలేసుకునేలా నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఆకాశమే హద్దుగా సాగిన ఇన్నింగ్స్తో ఈ సీజన్లో వైభవ్ చేసిన మొత్తం పరుగుల సంఖ్య 579కి చేరింది. ప్రపంచంలోని టీ20 టోర్నీలో అతి పిన్న వయసులో 500 పరుగుల మార్కును అందుకున్న ఏకైక ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2018లో 20 ఏళ్ల వయసులో 500 రన్స్ కొట్టిన రిషబ్ పంత్ పేరిట ఉండేది. ఈ ఒక్క మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ కేవలం వయసు రికార్డు మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలోని అత్యంత వినాశనకరమైన బ్యాటింగ్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ 19వ సీజన్లో ఇప్పటి వరకు వైభవ్ ఏకంగా 236.33 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్ రాబట్టాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే సీజన్లో 500+ పరుగులు చేసిన ఆటగాళ్లందరిలో ఇదే అత్యధిక స్ట్రైక్ రేట్. గతంలో ఈ రికార్డ్ వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ పేరిట ఉండేది. రసెల్ 2019లో 204.8 స్ట్రైక్ రేట్తో ఈ ఫీట్ సాధిస్తే ఈ 15 ఏళ్ల కుర్రాడు దానిని దాటేశాడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ సైతం 202 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పటికీ వైభవ్ స్పీడ్ ముందు అది తక్కువనే చెప్పాలి. లక్నో బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ ఒకే మ్యాచ్లో 10 సిక్సర్లు బాదిన వైభవ్ ఈ సీజన్లో తన వ్యక్తిగత సిక్సర్ల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క సీజన్లో 50 సిక్సర్ల మార్కును తాకిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్గా వైభవ్ సరికొత్త చరిత్ర లిఖించాడు. అంతేకాదు, ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ ఆటగాళ్ల ఓవరాల్ లిస్టులో విరాట్ కోహ్లీ లాంటి వాళ్లను దాటేసి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 59 సిక్సర్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే వైభవ్ సూర్యవంశీ చూపించిన భీకర విధ్వంసం ధాటికి లక్నో సూపర్ జైంట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో 5 బంతులు మిగిలుండగానే అత్యంత సులువుగా ఛేదించింది. ఈ అద్భుత గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఈ లీగ్లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి.